సీప్లేన్ సర్వీసులకు విజయవాడలో సెమీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు డెమో లాంచ్ ను ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక తొలుత విజయవాడ, శ్రీశైలం మధ్య ప్రారంభించి ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పర్యాటకులు, భక్తులను గమ్యస్థానాలు చేరవేసే సర్వీస్ లాగా కాకుండా ఆతిథ్య రంగంలోకి, వ్యాపార అభివృద్ధికి కూడా దీన్ని వినియోగించుకునే దిశగా అడుగులు వేయనున్నారు. సీప్లేను నిర్వాహకులతో భాగస్వామ్యంపై ఒకరికి ఒకరు ప్రమోట్ చేసుకోవడం వల్ల సీప్లేకు మరింత ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది. జలమార్గంలో అడ్వెంచర్స్ చేయాలని భావించేవారు బృందంగా ఏర్పడి నిర్వాహకులతో మాట్లాడుకుని తక్కువ ప్యాకేజీలతో ట్రిప్పులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులను, హనీమూన్ కపుల్స్ ను ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేస్తే సీప్లేన్ సర్వీసులకు ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది. పర్యాటక రంగం కూడా కొత్త మలుపు తిరుగుతుంది. ట్రయల్ రన్ తర్వాత సీప్లేన్స్ షెడ్యూల్స్, బుకింగ్ విధానం, ధర తదితర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక జల విహారానికి కొత్త రెక్కలు తొడిగి సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తెస్తే పర్యాటకులను మధురానుభూతిని అందించవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యాటకానికి ఆదరణ పెంచవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీప్లేన్ కాన్సెప్ట్ దిశగా తొలి అడుగులు వేస్తోంది. ఇక అమరావతి రాజధాని చెందిన కృష్ణానది తీరాన విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ప్రయోగాత్మకంగా సీప్లేన్ సర్వీసులను శ్రీకారం చుడుతోంది. ఇవాళ నిర్వహించే ట్రయల్ రన్ విజయవంతమైతే త్వరలోనే సీప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ పౌరులందరి సమగ్ర సమాచారాన్ని అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా మెరుగైన సేవలు అందించాలని ఆర్టీజీఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ అందించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి అవసరమైన విధానాలపై కసరత్తు చేయాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆయన సమీక్షించారు. ప్రభుత్వానికి రియల్ టైం గవర్నెన్స్ ప్రధాన డేటా వనరుగా ఉండాలని, అన్ని శాఖల సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకువచ్చి అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డేటా ద్వారా నిరంతరం విశ్లేషించాలని సూచించారు. జనన, మరణ, నివాసం, ఆదాయం, విద్యార్హత వంటి పత్రాల కోసం ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమేంటని నిలదీశారు. ఈ నెలాఖరులోగా వాట్సాప్ ద్వారా 100 పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నాము అని మంత్రి లోకేష్ ప్రకటించారు. మరో 90 రోజుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా విద్యా అర్హత పత్రాలను విద్యార్థులు పొందే వీలుంటుందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. ఇక దీనిపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అని సీఎం తెలియజేశారు. డేటా అనుసంధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, పాలనలోనూ పథకాల్లోనూ వేగంతో పాటు అవినీతికి ఆస్కారం ఉండదని చెప్పారు. ఈ దిశగా డేటా ఇంటిగ్రేషన్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. డేటా సెంటర్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేషన్ పనుల గురించి ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సీఈఓ దినేష్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదని, దాన్ని కూడా సమీకరిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ డేటాను సత్వరమే సమీకరించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణంగా మేనమామలు చిన్నారులకు కానుకలు ఇస్తూ ఉంటారు. విద్యార్థులకు మేనమామ అంటూ పదే పదే చెప్పిన జగన్ మాత్రం సీఎం పదవి నుంచి దిగిపోతూ వారికి 5,000 కోట్లు బకాయిలు పెట్టారు. జగనన్న గోరు ముద్ద అంతర్జాతీయ స్థాయి విద్య, కార్పొరేట్ బడుల కంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన జగన్ చివరకు విద్యాశాఖను అప్పుల కుప్పగా మార్చారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు హాస్టల్ ఖర్చులకు ఇచ్చే వసతి దీవెన డబ్బులు ఇవ్వలేదు. బడి పిల్లలకు ఇచ్చే స్టూడెంట్ కిట్లకు ₹1 కూడా విడుదల చేయలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు యూనిఫామ్, కుట్టుకూలి ఖర్చులు ఎగ్గొట్టారు. చివరికి మధ్యాహ్న భోజనంలో గుడ్లు, చిక్కీల బిల్లులు కూడా చెల్లించలేదు. ఇక జగన్ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు పూర్తయినా విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు కూడా కూటమి ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారాయి. మొత్తానికి జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా ఫీజులను కాలేజీల ఖాతాలకు కాకుండా తల్లిదండ్రుల ఖాతాలకు వేసే విధానం తెచ్చి విద్యార్థులకు చుక్కలు చూపించింది. 3-4 క్వార్టర్ల ఫీజులు బకాయిలు పెడుతూ వచ్చింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం విడుదల చేయకపోయినా తమ ఫీజులు కట్టాలి అంటూ విద్యార్థులను భయపెట్టి వసూలు చేశాయి. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ సంవత్సరం కూడా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. 2023-24 విద్యా సంవత్సరంలో కాంట్రాక్టర్లకు ₹1 కూడా చెల్లించలేదు. వాస్తవానికి కాంట్రాక్టర్లకు మేలు చేయాలి అనే ఉద్దేశంతోనే టెండర్లు లేకుండా నేరుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఇక ఈ క్రమంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కిట్లు
కొనుగోలు చేశారు. ఆ మొత్తం దాదాపు 920 కోట్లు కాగా ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడు పిలువబోయే టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కూటమి నేతలపై సోషల్ మీడియాలో కాలకూట విషయం చిమ్మిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త జగన్ సతీమణి భారతీ పిఏ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీందర్ రెడ్డి ఎక్కడ? పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా లేక మరోసారి మస్కా కొట్టి తప్పించుకున్నాడా? దీనిపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం అర్ధరాత్రి వర్ర కడపలో పోలీసులను ఏమార్చి తప్పించుకున్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇక కడప ఎస్పీని బదిలీ చేయడంతో పాటు సీఐపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ క్షణం నుంచే వర్ర కోసం వేట మొదలైంది. ఇక గ్రేట్ ఎస్కేప్ ద్వారా తర్వాత అతను బెంగళూరుకు చేరుకున్నట్లు పోలీసులు అనుమానించారు. కానీ బెంగళూరు సేఫే కాదనే ఉద్దేశంతో శుక్రవారం వర్ర కారులో హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలిసిందే. కర్నూలు మీదుగా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించాక పోలీసులు వర్రను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ పోలీసులు దీన్ని ధృవీకరించలేదు. ఇక వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదని, అతని కోసం 4 బృందాలతో గాలింపు కొనసాగుతుంది అని కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్ వర్ర కదలికలపై నిఘా పెట్టామని అన్నారు. అతను కర్నూలు దాటి హైదరాబాద్ వెళ్తున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించామని అన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వరకు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ అయింది. కొన్ని నిమిషాలు అరెస్ట్ చేయడం ఖాయమని భావించాం. కానీ ఫోన్ ఆఫ్ చేయడంతో సిగ్నల్ కట్ అయింది. వర్ర రవీందర్ రెడ్డి కోసం గాలిస్తున్నాం, త్వరలోనే అరెస్ట్ చేస్తాం అని డీఐజీ స్పష్టం చేశారు. జడ్చర్ల సమీపంలోని అతని ఫోన్ సిగ్నల్ మిస్ అయిందని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడో గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించి తమ పేర్లలో ఉన్న ఈక్విటీ షేర్లు తల్లి విజయలక్ష్మి పేరిట బదిలీని కొట్టివేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన భార్య భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాల్టీ తరపు న్యాయవాదులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు విన్నవించారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. 2019లో జరిగిన ఎంఓయూలో భాగంగా విజయలక్ష్మి పేరిట షేర్లు బదిలీ చేశామని, ఈడీ, హైకోర్టులో ఉన్న కేసులు తేలే వరకు వాటిని ఆమె వేరే వారికి బదిలీ చేయడానికి వీల్లేదని పేర్కొన్నామని తెలియజేశారు. ఇక వైఎస్ షర్మిల పేరిట షేర్ల బదిలీకి ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో బదిలీని కొట్టేస్తూ స్టే ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్, భారతి క్లాసికల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ గతంలోనూ దాఖలు చేసిన పిటిషన్ ట్రిబ్యునల్లను రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. జగన్, భారతి తరపున న్యాయవాది స్పందిస్తూ ఈ కేసును అత్యవసర విచారణ కింద చేపట్టాలి అని కోరారు. ఇక మూడో ప్రతివాది విజయలక్ష్మికి నోటీసులు జారీ అయినప్పటికీ అన్క్లెయిమ్డ్ అని వచ్చిందని, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. నోటీసులు తీసుకోకపోయినా వారి తరపున న్యాయవాది హాజరయ్యారని తెలియజేశారు. కాబట్టి నోటీసులు అందినట్లే భావించి మధ్యంతర పిటిషన్లపై విచారణ చేపట్టి వాదనలు వినిపించాలి అని కోరారు. ఇక ఆ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని ప్రధాన పిటిషన్, మధ్యంతర పిటిషన్లు ఒకే విధమైన విజ్ఞప్తులు ఎందుకు చేశారు అని ప్రశ్నించింది. దీనికి వాదనల సందర్భంగా సమాధానం చెబుతామని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక మూడో ప్రతివాది విజయలక్ష్మి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తాము మొదటిసారి హాజరవుతున్నామని, వకల్తా కౌంటర్ వేయడానికి సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడానికి వీలుగా విచారణను జనవరికి వాయిదా వేస్తున్నామని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా వాదన వినాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాలుకు సమాంతరంగా మట్టి, రాళ్లతో మరో ముఖ్యమైన కట్టడం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు చేపట్టాలి అన్న జలవనరుల శాఖ ప్రతిపాదనకు కేంద్ర జల సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసింది. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో 3 రోజులుగా అత్యున్నత స్థాయి సమీక్షలు, చర్చలు జరుగుతున్నాయి. శుక్రవారం లాంటి సమావేశంలో జల సంఘం చైర్మన్ శర్మ వర్చువల్ గా పాల్గొన్నారు. కీలక నిర్మాణాలపై అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 3 రోజుల చర్చల సారాంశాన్ని అధికారులు ఆయనకు వివరించారు. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లు, నిర్మాణ వ్యవధిపై చర్చ జరిగింది. దీన్ని వచ్చే జనవరిలో ప్రారంభించి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని జర్మన్ సంస్థ బావర్ పునరుద్ఘాటించింది. వాల్ ఎత్తును 19 మీటర్ల వరకు పెంచాలని భేటీలు నిర్ణయించారు. దీని నిర్మాణానికి అనువుగా గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇక ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2ల పూడ్చివేతలపైన లోతైన విశ్లేషణ జరిగింది. కాఫర్ డ్యాంల నుంచి సీపేజీని అరికట్టడంపై కూడా చర్చించారు. వైబ్రో కంపాక్షన్ తో రంధ్రాలు చేసి బంకమట్టితో పూడ్చుతూ ఉండడం వల్ల సత్ఫలితాలు వచ్చినా సీపేజీ నిర్మాణంపై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీని అరికట్టేందుకు 7840 HP మోటార్లను వాడాల్సి ఉంటే ప్రస్తుతం 3750
హెచ్పీ మోటార్లతో డీవాటరింగ్ చేపడుతున్నారు. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, అప్పుడు వాల్ నిర్మాణానికి ఆటంకాలు ఎదురు కావు అని నిపుణులు సూచించారు. ఇక డయాఫ్రమ్ వాల్ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని బావర్ చెబుతున్న నేపథ్యంలో ఆ ఏడాది ఏప్రిల్లో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభిస్తే 2028 ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తవుతుంది అని జలవనరుల శాఖ పేర్కొంది. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించారు. పటిష్టంగా అమలు చేస్తామని అన్నారు. 6, 7, 8 తరగతుల్లో కలిపి మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. టీచర్ల నియామకాలకు, పదోన్నతులకు ఒకే విద్యార్హత ఉండేలా చూడాలని సంఘాలు కోరగా సానుకూలంగా స్పందించారు. జీవో 117కు ప్రత్యామ్నాయంపై నెలాఖరుకు తుది నిర్ణయానికి వస్తామని, దాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. బదిలీలపై కేటగిరీలను ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు, డీఎస్సీ కూడా పూర్తి చేస్తామని అన్నారు. హైస్కూల్ ప్లస్ లో టీచర్ల కొరత ఉంటే సర్దుబాటు చేస్తామని అన్నారు. రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ కార్యక్రమాలు రద్దు చేయాలని సంఘాలు కోరగా దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరుతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ పునరుజ్జీవ యాత్రను సీఎం చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, సబర్మతి నదులను 40,000 కోట్లతో సుందరీకరణ చేసుకుంటే తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేల్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగా అని భావోద్వేగానికి లోనయ్యారు. 1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి 25,000 కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. మీలాగా కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్లు దోచుకోలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కు దోచుకోవడం తప్ప మేలు చేయడం తెలియదు, అందుకే మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ఇక మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటానని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఒకనాడు మంచినీటిని అందించిన మూసీ నది ప్రస్తుతం మురికి కోపంగా మారి విషాన్ని చెబుతోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు పగబట్టారా, దేవుడు శాపం పెట్టాడా అన్న పరిస్థితితో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాక్స్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ రఘువంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బృందం సమావేశమైంది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు కేటీసీడీఏ చేపడుతున్న చర్యలను వారు అడిగి తెలుసుకున్నారు. చెరువులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, బఫర్ జోన్లో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నట్లు రాఘవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన దిశాంక్ యాప్లో ప్రభుత్వ భూమి, పట్టా భూమి హక్కుదారుడి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది అన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాక ఇక సాంకేతిక బృందం అధ్యయనం అనంతరం పనులు చేపడుతున్నట్లు రాఘవన్ పేర్కొన్నారు. ఇక విమోస్ టెక్నోక్రాట్స్ లిమిటెడ్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చెరువుల పునరుద్ధరణ తీరును వివరించారు. ఐటీ కంపెనీల ఆర్థిక సహకారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ కారిడార్కు వెళ్లే మార్గంలో 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దొడ్డతోగు చెరువును సహజ సిద్ధ విధానంలో అభివృద్ధి చేసినట్లు రంగనాథ్ తెలియజేశారు. మురుగునీటి శుద్ధి చేసి చెరువు చుట్టూ ఉన్న పార్కులో వినియోగిస్తున్నారు అని, వరద నీటిని ప్రత్యేకంగా నిల్వ చేస్తున్నారని చెప్పారు. చేపలు, బాతులు వంటి జలచరాలతో జీవ వైవిధ్య కేంద్రాలుగా చెరువులు ఉన్నాయి అన్నారు. ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్ లోనూ ఇదే తరహాలో చెరువుల అభివృద్ధి చేయాలి అనుకుంటున్నామని, ఇందుకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మలిగవాడ్ సేవలు వినియోగించుకుంటామని తెలియజేశారు. ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
237 మంది లబ్ధిదారులకు 54,57,000 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన యాదాద్రిలో పుట్టినరోజు చేసుకున్నారని అన్నారు. చివరికి మూసీ సుందరీకరణలో భాగంగా మంచినీళ్లను కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి తరలిస్తామని చెప్పారని తెలియజేశారు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా, తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా అని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు మర్చిపోరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసినందుకు మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. హాస్టల్లో పిల్లలకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం దిగజారిపోయిందని మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడేది లేదు అన్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామని హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టింగ్ సీఎం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ కేటీఆర్ ఒకటేనని, వారిద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది అని చెప్పారు. అది బెడిసికొట్టినప్పుడే కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది తప్ప ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులు ఎన్ని వెలుగు చూసినా ఏమీ కాదు అని తేల్చి చెప్పారు. ఇటీవల జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దొరికిన వారిని పోలీసులు వదిలిపెట్టడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. కూతురి పెళ్లికి కూడా అందుబాటులో లేకుండా చేసిన కేసీఆర్, కేటీఆర్లను అవినీతి కేసులు అరెస్ట్ చేయకుండా రేవంత్ ఎందుకు మీనామేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ చిట్చాట్ చేశారు. సంజయ్, రేవంత్ ఒక్కటే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ ను కాంగ్రెస్ ను ఎందుకు విమర్శించేది తానేనని సంజయ్ తెలియజేశారు. కేటీఆర్ రేవంత్ ఒక్కటే అన్నదానికి 100 ఉదాహరణలు చెప్తాను అని, తాను రేవంత్ ఒక్కటే దానికి కేటీఆర్ ఒక్క ఉదాహరణ అయినా చెప్పాలి అని డిమాండ్ చేశారు. అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్లడం ఎంత నిజమో రాజ్భవన్ కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్ ఒకటి కావడం అంతే నిజమని సంజయ్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. మాటూరులోని గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమను మంత్రి ప్రారంభించారు. ఇక అలాగే నాగ్వర్ గ్రామ శివార్లోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,40,000 ఎకరాల్లో పత్తి సాగు కొనసాగుతుంది. ఇక సాగుకు తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది అని మంత్రి తెలియజేశారు. అనంతరం మాటూరులోని చక్కెర ఫ్యాక్టరీని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. కేవలం 10 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మించినందుకు షుగర్ ఫ్యాక్టరీలు దేశవ్యాప్తంగా నెలకొల్పి ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న గోయల్ బండారి కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. తెలంగాణలో చలికాలం వచ్చింది అన్న మాటే గాని ఒక రకమైన విచిత్రమైన వాతావరణం నెలకొంది. 3-4 రోజులుగా పగటిపూట ఎండ సెగలు, రాత్రైతే చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. పగటిపూట 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే రాత్రిపూట 18 నుంచి 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి వాతావరణం నెలకొంది. కిందటి సంవత్సరం నవంబర్లో ఇదే తేదీలతో పోలిస్తే ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు సగటున 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. గత 3 రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చలిగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా చెట్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో నవంబర్ 5వ తేదీ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 20 డిగ్రీల వరకు నమోదవగా గత 3 రోజులుగా 18.5 డిగ్రీలకు పడిపోయాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకున్నాయి. గురువారం సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 14.1 నుంచి 14.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. శని, ఆది, సోమవారాల్లోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో 1-2 రోజుల్లో 15 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటిదాకా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను నేరుగా తీసుకుని స్క్రూటినీ చేస్తున్నారు. దీంతో ఒక వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలోనే మెడికల్ బిల్లుల స్క్రూటినీకి కనీసం 5-6 నెలల సమయం పడుతుంది. ఆన్లైన్ చేయడం వల్ల రోజుల వ్యవధిలోనే స్క్రూటినీ ప్రక్రియ పూర్తయి వేగంగా నగదు అందే అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలియజేశాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి 25 నుంచి 30 లక్షల మంది దాకా ఉన్నారు. ఇక వీరు ఏదైనా వ్యాధి బారిన పడి చికిత్స పొందినా లేక శస్త్రచికిత్స చేయించుకున్నా ఆ ఆసుపత్రి బిల్లులను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. సాధారణంగా మెడికల్ బిల్లులను తాము పనిచేస్తున్న శాఖ విభాగాధిపతి ద్వారా రియంబర్స్మెంట్ కోసం పంపాలి. ఆ శాఖ నుంచి వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి సదరు బిల్లులు వస్తుంది. ఇక అక్కడ వైద్యుల బృందం ఆ బిల్లులను పరిశీలిస్తుంది. బిల్లు విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే కొంతమేర కోత పెడుతుంది. ఇక ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఇక నుంచి ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వారి మాతృశాఖ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం
డిఎంఈ పరిధిలో 34 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులు, హైదరాబాద్లోని స్పెషాలిటీ ఆసుపత్రుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు స్క్రూటినీ బాధ్యతలను డిఎంఈ నుంచి తప్పించి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అప్పగించాలని సర్కార్ భావిస్తోంది. భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసుకొలుపుతూ ప్రమాదకర క్రీడ ఆడుతోంది అని మండిపడ్డారు. జాతి మొత్తం హెచ్చరికగా ఉండాలి అని, అన్ని వర్గాలు ఐకమత్యంగా ఉంటేనే భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ధూలే, నాసిక్ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఇవే ఆయన మొదటి ర్యాలీలు. కులగణన చేపట్టాలి అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్ను ప్రస్తావిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతను చెడగొట్టడమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా అని మోదీ విమర్శించారు. గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టాలి అనేది కాంగ్రెస్ ఎజెండా. మతపరమైన గ్రూపులతో కలిసి గతంలో ఈ కుట్ర పనిపోయినప్పుడు దేశ విభజనకు దారితీసింది అన్నారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఒకరిపై ఒకరిని రెచ్చగొడుతోంది అని విమర్శించారు. దళితులు కాంగ్రెస్ పరాన్నజీవిగా మారింది అని ప్రధాని మోదీ అన్నారు. ఊతకర్రలపై నడుస్తోంది అని చెప్పారు. ఇక మహారాష్ట్ర, యూపీ, బీహార్, జార్ఖండ్తో సహా పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాల మద్దతు ఉంటే తప్ప పోరాడలేని పరిస్థితులు ఉంది అన్నారు. కాగా తన ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశామని అన్నారు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్, శివసేనలతో కూడిన మహారాష్ట్ర వికాస్ అఘాడీలో సీఎం కూర్చీ కోసం, అంతర్గత కోసం పోరాటం జరుగుతోంది అని మోదీ అన్నారు. ఇక ఎంవీఏ బండికి చక్రాలు గాని బ్రేకులు గాని లేవని, అందులోని ప్రతి పార్టీ డ్రైవర్ సీట్లో కూర్చోవాలని తహతహలాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మణిపూర్ తగలబడడానికి అదే కారణమని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోహార్గఢ, సిండిగాలలో చేపట్టిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ వైఖరి వల్ల దేశంలో 90% ప్రజలు వారి హక్కుల్ని, ప్రయోజనాల్ని కోల్పోయారని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కుల మధ్య బీజేపీ వైరం సృష్టించాలి అనుకుంటుందని ఆరోపించారు. దేశాన్ని ఒక్కటి చేయడం కోసమే తాను 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని అన్నారు రాహుల్ గాంధీ. 90% జనాభా కలిగిన ఆదివాసీలు, దళితులు, ఓబీసీల కోసం గొంతెత్తానని, కానీ తాను దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. వెనుకబడిన వర్గాల హక్కుల పోరాడడం తప్పే అయితే ఆ తప్పును తాను కొనసాగిస్తానని చెప్పారు. బీజేపీ నీటిని, భూమిని, అడవిని ఆదివాసీల నుంచి దూరం చేయాలని చూస్తుంది అని విమర్శించారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలి అనుకుంటున్న ఎన్డీఏ కూటమికి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనుకుంటున్న ఇండియా కూటమికి మధ్యనే ఎన్నికల్లో పోటీ అని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ప్రజల పరిస్థితి మెరుగుపడడం కోసం, దేశ అభివృద్ధి కోసం కులగణన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కాగా నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగం కుదేలైందని, తద్వారా గుత్తా ఆధిపత్యానికి దారితీసిందని రాహుల్ విమర్శించారు. వయనాడ్ ఎంపీ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న 16 మంది అభ్యర్థుల్లో ఏకంగా 11 మంది రాష్ట్రేతరులే కావడం విశేషంగా మారింది. వీరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఏబీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావుతో సహా ఎందరో అగ్రనేతలపై 200కు పైగా ఎన్నికల్లో పోటీ చేసి ఎలక్షన్ కింగ్ గా పేరొందిన పద్మరాజన్ కూడా బరిలో నిలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పోటీ చేసిన జయేంద్ర రాథోడ్ సైతం పోటీలో ఉన్నారు. వీరితో పాటు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ జలీల్, జాతీయ జనసేన పార్టీకి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు, కిసాన్ మజ్దూర్ బేరోజ్గార్ సంఘ్కు చెందిన గోపాల్ స్వరూప్ గాంధీ, బహుజన్ ద్రావిడ పార్టీ నుంచి సీత పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వయనాడులో జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని కేరళ సీఎం విజయన్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ లౌకికవాద ముసుగును పూర్తిగా బట్టబయలు చేశాయని విరుచుకుపడ్డారు. అసలు కాంగ్రెస్ వైఖరి ఏంటి? జమాతే ఇస్లాం గురించి మన దేశానికి తెలియనిది కాదు. ఆ సంస్థ భావజాలం ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా ఉందా అని విజయన్ ప్రశ్నించారు. మహిళల బట్టలను పురుషులు కుట్టకుండా నిరోధించాలి అని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ప్రతిపాదన తీసుకొచ్చింది. అంతేకాదు మహిళల జుట్టు కత్తిరించే దగ్గర కూడా పురుష ఉద్యోగాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ ప్రతిపాదనలో పేర్కొంది. అవసరమైతే ఇలాంటి ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలి అని సూచించింది. మహిళలను బ్యాడ్ టచ్ నుంచి రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం అని తెలియజేసింది. అక్టోబర్ 28న జరిగిన మహిళా కమిషన్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక మహిళల బట్టలు కొలతలను మహిళా టైలర్లు మాత్రమే తీసుకోవాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చిందని మహిళా సంఘం సభ్యురాలు హిమాని అగర్వాల్ తెలియజేశారు. మహిళలు ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించామని అన్నారు.
టైలర్ షాపులు, సెలూన్ల వంటి వాటిల్లో ఆడవాళ్లు ఎక్కువగా వెళ్లే చోట మగవాళ్లు ధోరణి సరిగ్గా ఉండడం లేదు అన్నారు. అయితే ఈ విషయంలో అందరూ మగవాళ్లను తప్పుపట్టలేము అన్నారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ ఇటువంటి నిబంధనలు తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందే శ్వేత సౌధంలోకి అడుగు పెట్టక ముందే వలస విధానంలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది జూన్లో కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అనే నూతన వలస విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోయినా చట్టబద్ధత పొందే వీలు కల్పించారు. అయితే ఈ విధానాన్ని తాజాగా గతంలో డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ చేసిన టెక్సాస్లోని జిల్లా జడ్జి జస్టిస్ కాంబెల్ బార్కర్ నిలుపుదల చేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఫెడరల్ ఏజెన్సీలకు చట్టబద్ధత లేదని తీర్పు వెలువరించారు. దీంతో నూతన విధానానికి అర్హులైన సుమారు 5 లక్షల మంది పౌరులపై పిడుగుపడినట్లయింది. ట్రంప్ అప్రతిహత విజయం దక్కించుకున్న కొన్ని గంటల్లోనే ఆయన నామినేట్ చేసిన జడ్జి తీర్పు వెలువరించడం చర్చకు దారితీస్తుంది. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ పదే పదే చెబుతున్నారు. టెక్సాస్ కోర్టు తాజా తీర్పుపై అమెరికన్ ఫ్యామిలీస్ యునైటెడ్ సంఘం అధ్యక్షుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు లక్షల మంది ఆశలను ఛిద్రం చేసింది అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్ రష్యాల మధ్య సంబంధాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ మేరకు సోచిలోని వాల్దాయ్లో జరిగిన సమావేశంలో పుతిన్ వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి. భారత్ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాము అన్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4% వృద్ధి రేటు నమోదు చేస్తుంది అన్నారు. తమ సంబంధాలు ఎక్కడ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయి అనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది అన్నారు. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉంది అన్నారు. భద్రత, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం $60 బిలియన్ ఉంది అని పుతిన్ పేర్కొన్నారు. ఇక ఇరు దేశాల మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్ ను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది భారత్ రష్యాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్తులో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది అన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవని వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం ఆవిర్భవించడంలో సోవియట్ యూనియన్ పాత్రను పుతిన్ గుర్తించారు. కెనడా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఎక్స్ యూజర్ జస్టిన్ ట్రూడో ఓడించేందుకు సహాయం చేస్తారా అని ఎలాన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై మస్క్ స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారు అని ట్వీట్లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున పియరీ పోయిలేవ్రీ, న్యూ డెమోక్రటిక్ పార్టీ నుంచి జగ్మిత్ సింగ్ నుంచి ట్రూడో కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ట్రూడో అధికారాన్ని కోల్పోనున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ విశ్లేషణలపై ఎక్స్ యూజర్ గా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలన్ మస్క్ స్పందించారు. మస్క్ గతంలో ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్రీ స్పీచ్ పై కెనడా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఖండించారు. ప్రత్యేకించి ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవలు నమోదు చేసుకోవాల్సిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంపై వైట్ హౌస్ అధికారులు పలు విషయాలు తెలియజేశాయి. అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి వైదొలికి ఆ బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు అప్పగించడం సరైన నిర్ణయమేనని అప్పుడు బైడెన్ భావించినట్లు వైట్ హౌస్ సిబ్బంది పేర్కొన్నారు. ఎన్నికల రేస్ నుంచి తప్పుకొని ఆయన స్థానంలో హ్యారిస్ ను నిలబెట్టినందుకు ఆయన గర్వించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కర్విన్ జీన్ పియర్ పేర్కొన్నారు. డెమోక్రాట్ల తరపున పోటీ చేయడానికి హ్యారిస్ సిద్ధంగా ఉన్నారని ఆయన విశ్వసించినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రపంచ దేశాల నుంచి ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. కోవిడ్-19 మూలంగా వివిధ పాలనా సంబంధమైన విషయాలు అస్థిరత ఏర్పడిందని, దానివల్ల రాజకీయంగా బైడెన్ కు నష్టం కలిగింది అన్నారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అప్పట్లో బైడెన్ సమర్థించుకున్నారు. సఫారీల గడ్డపై భారత యువ జట్టు అదరగొట్టింది. 4 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి T20 పోర్లు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత సంజు శాంసన్ విశ్వరూపం చూపిన వేళ భారత నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు భారత బౌలర్ల దెబ్బకు 17.5 ఓవర్లోనే 141 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3, రవి బిష్ణోయ్ 3, అవేష్ ఖాన్ 2, హర్షదీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20 గబేరా వేదికగా ఆదివారం జరగనుంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన 3వ టీ20 శతకం చేసిన శాంసన్ దక్షిణాఫ్రికాపై మరోమారు అలాంటి ప్రదర్శన చేశారు. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. కేశవ్ మహారాజ్ వేసిన 3వ ఓవర్లో చూలు విదిల్చిన శాంసన్ వరుసగా 4, 6 బాది ఒక్కసారిగా ఇన్నింగ్స్ ను ఊపు తెచ్చారు. ఇక 4వ ఓవర్లో తొలి బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించారు.